వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. దుర్యోధనుడిపై భీముడి పగ తీర్చుకున్న సంఘటనలు మహాభారతంలో అత్యంత ఉద్వేగభరితమైనవి, ముఖ్యమైనవి. ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలకు దుర్యోధనుడే ప్రధాన కారకుడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీముడు తీవ్ర ఆగ్రహంతో, ఆవేశంతో నిండు సభలో రెండు ప్రధాన శపథాలు చేస్తాడు. దుశ్శాసనుడి గుండె చీల్చి రక్తం తాగుతాను, ద్రౌపది చీరను లాగిన దుశ్శాసనుడి గుండెను చీల్చి అతని రక్తాన్ని తాగుతానని శపథం చేస్తాడు. దుర్యోధనుడి తొడలు విరుస్తాను, ద్రౌపదిని తన తొడపై కూర్చోమని అవమానించిన దుర్యోధనుడి తొడలను తన గదతో విరుస్తానని భీషణ శపథం చేస్తాడు. కౌరవులందరినీ అంతమొందిస్తాను, దుర్యోధనుడితో సహా 9 కౌరవులందరినీ తానే సంహరిస్తానని శపథం చేస్తాడు. ఈ శపథాలు భీముడికి జీవితకాల లక్ష్యాలుగా మారాయి. పగ తీర్చుకున్న సంఘటనలు మహాభారత యుద్ధంలో భీముడు తన శపథాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తాడు. దుశ్శాసనుడి సంహారం 17వ రోజు యుద్ధంలో 17వ రోజున భీముడికి దుశ్శాసనుడు తారసపడతాడు. భీముడు తన భీకరమైన గదతో దుశ్శాసనుడిని ఢీకొంటాడు. భయంకరమైన పోరాటం జరుగుతుంది. చివరికి భీముడు దుశ్శాసనుడిని కింద పడగొట్టి తన శపథాన్ని గుర్తు చేసుకుని అతని గుండెను చీల్చి రక్తాన్ని తాగుతాడు. ఈ దృశ్యం యుద్ధరంగంలో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. దుశ్శాసనుడి రక్తాన్ని తన కేశాలకు పూసుకుని ద్రౌపదికి తన శపథం నెరవేరిందని సందేశం పంపుతాడు. ఈ సంఘటన ద్రౌపదికి తీవ్రమైన మనశ్శాంతినిస్తుంది. దుర్యోధనుడి తొడలు విరిచి సంహారం 18వ రోజు యుద్ధంలో 18వ రోజు చివరి రోజున కౌరవులలో దుర్యోధనుడు ఒక్కడే మిగిలి ఉంటాడు. పాండవులు దుర్యోధనుడిని మడుగులో దాక్కున్న చోట కనుగొని అతన్ని యుద్ధానికి ఆహ్వానిస్తారు. ధర్మరాజు దుర్యోధనుడికి నచ్చిన పాండవులలో ఒకరితో గదా యుద్ధం చేయమని, గెలిచిన వారికి రాజ్యం అని ప్రతిపాదిస్తాడు. దుర్యోధనుడు తనతో సమాన బలవంతుడైన భీముడిని ఎంచుకుంటాడు. కురుక్షేత్ర రణరంగంలో భీముడు, దుర్యోధనుల మధ్య భీకరమైన గదా యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ గదా యుద్ధంలో నిపుణులే కావడంతో యుద్ధం చాలా సేపు సమంగా సాగుతుంది. దుర్యోధనుడి తొడలు వజ్ర సమానంగా ఉంటాయని, వాటిని బలరాముడు శిక్షణ ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా గట్టిపరచాడని చెబుతారు. గాంధారి తన శక్తితో తన శరీరాన్ని వజ్రకాయంగా మార్చబోయినప్పుడు కృష్ణుడు చెప్పినట్లుగా దుర్యోధనుడు తన తొడ భాగం కప్పుకోవడం మర్చిపోయినందున అది బలహీనంగా మిగిలిపోయిందని మరో కథనం. యుద్ధం ఎంతకీ తెమలకపోవడంతో కృష్ణుడు అర్జునుడికి, ఆ ద్వారా భీముడికి ఒక సూచన చేస్తాడు. ధర్మయుద్ధ నియమాల ప్రకారం నడుము పైన కొట్టాలి, కానీ దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభలో తొడలపై కూర్చోమని అవమానించినందున భీముడు అతని తొడలు విరుస్తానని శపథం చేశాడు. కృష్ణుడు భీముడికి తన తొడలను చూపించి ఆ ప్రాంతంలో కొట్టమని సూచన చేస్తాడు. కృష్ణుడి సూచన మేరకు భీముడు తన గదతో దుర్యోధనుడి తొడలపై బలంగా కొడతాడు. దుర్యోధనుడు తొడలు విరిగి కింద పడిపోతాడు. ఇది ధర్మయుద్ధ నియమాలకు విరుద్ధం కావడంతో బలరాముడు ఆగ్రహిస్తాడు. అయితే కృష్ణుడు ధర్మరాజుకు ధర్మం కంటే ప్రతీకారం ముఖ్యం అని, దుర్యోధనుడు చేసిన పాపాలకు ఇది సరైన శిక్ష అని వివరించి శాంతింపజేస్తాడు. దుర్యోధనుడు కింద పడిపోయిన తర్వాత భీముడు అతని తలపై కాలు పెట్టి తన శపథాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు. దుర్యోధనుడు ఆ గాయాలతో చావుబతుకుల మధ్య ఉండి రాత్రికి ప్రాణం విడుస్తాడు. కౌరవులందరినీ అంతమొందించడం. భీముడు తన శపథాన్ని నిలబెట్టుకుంటూ దుశ్శాసనుడిని, దుర్యోధనుడిని మాత్రమే కాకుండా యుద్ధంలో మిగిలిన కౌరవులలో చాలా మందిని స్వయంగా సంహరిస్తాడు. తన అపారమైన బలంతో, గదా యుద్ధ నైపుణ్యంతో కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడతాడు. ఈ విధంగా భీముడు ద్రౌపదికి జరిగిన అవమానానికి, పాండవులకు కలిగిన కష్టాలకు పూర్తి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ సంఘటనలు భీముడి ప్రతీకార స్వభావానికి, శపథాన్ని నిలబెట్టుకోవడంలో అతని పట్టుదలకు నిదర్శనం. మహాభారత కథలో ఇది ఒక కీలకమైన మలుపు. ఇది ధర్మం చివరికి విజయం సాధిస్తుందని, అధర్మానికి పతనం తప్పదని చాటి చెబుతుంది. పాండవులలో రెండవవాడు పవనదేవుడి అంశ. అపారమైన శారీరక బలం, గదా యుద్ధంలో తిరుగులేని యోధుడు భీముడు. అతని గద ఎంత బరువైనదైనా సులభంగా తిప్పగలడు. అతనిలోని ఆగ్రహం, ప్రతీకారేచ్ఛ అతని బలాన్ని మరింత పెంచుతాయి. దుర్యోధనుడు
కౌరవులలో పెద్దవాడు. బలరాముడి వద్ద గదా యుద్ధంలో ప్రత్యేక శిక్షణ పొందినవాడు. అతని శరీరంలోని తొడ భాగాలు వజ్ర సమానంగా గట్టిపడినవని, గాంధారి తన శక్తితో ఇచ్చిన వరం వల్ల. అయితే కృష్ణుడు మోసం చేయడంతో తొడ భాగం తప్పించి మిగతా శరీరం వజ్రకాయంగా మారుతుంది అని ఒక కథనం చెబుతారు. గదా యుద్ధంలో భీముడికి ధీటైనవాడు. గదా యుద్ధం చివరి పోరాటం 18వ రోజు. మహాభారత యుద్ధం 18వ రోజున దుర్యోధనుడు మడుగులో దాక్కున్నప్పుడు పాండవులు అతన్ని యుద్ధానికి ఆహ్వానిస్తారు. దుర్యోధనుడు ధర్మరాజుతో ఒక నిబంధన పెడతాడు. పాండవులలో ఒకరితో గదా యుద్ధం చేస్తాను. ఆ యుద్ధంలో గెలిచిన వారికే రాజ్యం. ధర్మరాజు సరే అనడంతో దుర్యోధనుడు తనతో సమాన బలవంతుడు, గదా యుద్ధంలో నిపుణుడైన భీముడిని ఎంచుకుంటాడు. యుద్ధ విధానం: రణభూమిలోకి ప్రవేశం. ఇద్దరూ తమ గదలను ధరించి రణభూమిలోకి అడుగు పెడతారు. వారి గదల బరువు, పరిమాణం, వాటిని పట్టుకున్న వారి ఆకారాలు చూస్తేనే భయం కలుగుతుంది. ఆవేశపూరిత పోరాటం: యుద్ధం ప్రారంభం కాగానే ఇద్దరూ అపారమైన బలంతో, ఉగ్రరూపంతో ఒకరినొకరు ఢీకొంటారు. గదల ఘాతం: వారిద్దరి గదల ఘాతాల ధ్వని చెవులకు భయంకరంగా వినిపిస్తుంది. ఒక్కో దెబ్బతో భూమి కంపించిపోతుంది. గదలను గిరగిరా తిప్పుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఒకరిపై ఒకరు పడటం, ఇద్దరూ ఒకరికొకరు దెబ్బలు తగిలించుకుంటారు. గదల దెబ్బలకు కొన్నిసార్లు కింద పడిపోతారు, మళ్లీ వెంటనే లేచి యుద్ధాన్ని కొనసాగిస్తారు. యుద్ధ నైపుణ్యం: ఇద్దరూ తమ గదా యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వేగంగా దెబ్బలు కొట్టడం, తప్పించుకోవడం, పక్కకు జరగడం, గదను తిప్పుతూ రక్షించుకోవడం వంటివి చేస్తుంటారు. దెబ్బల తీవ్రత: వారి గదల దెబ్బలకు కవచాలు ధ్వంసమవుతాయి, శరీరాలపై గాయాలు అవుతాయి. కానీ పగ, ప్రతీకారేచ్ఛతో ఏమాత్రం తగ్గకుండా పోరాడుతారు. భీముడి ప్రత్యేక దృష్టి: భీముడు తన శపథాన్ని గుర్తు చేసుకుని దుర్యోధనుడి తొడల వైపే ప్రత్యేక దృష్టి పెడతాడు. అయితే ధర్మయుద్ధ నియమాలను ఉల్లంఘించకూడదని ధర్మరాజు హెచ్చరించినందున మొదట నియమాలకు లోబడే పోరాడుతాడు. కృష్ణుడి సంకేతం: యుద్ధం ఎంతకు తెమలకపోవడంతో కృష్ణుడు అర్జునుడికి, ఆ ద్వారా భీముడికి తొడను కొట్టమని సంకేతం ఇస్తాడు. శపథం నెరవేర్పు: కృష్ణుడి సూచనను అందుకున్న భీముడు తనలోని ఉగ్రరూపాన్ని బయట పెడతాడు. తన పూర్తి బలాన్ని ఉపయోగించి గదను పైకెత్తి నిషేధితమైన తొడ భాగంపై బలంగా కొడతాడు. దుర్యోధనుడి తొడలు విరిగి అతను నేలపై పడిపోతాడు. ముగింపు: దుర్యోధనుడు కింద పడిపోయిన తర్వాత కూడా భీముడి పగ చల్లారదు. తన శపథాన్ని పూర్తి చేస్తూ దుర్యోధనుడి ఛాతీపై కాలు పెట్టి అతని తలపై తొక్కి, నేడు నా ప్రతిజ్ఞ నెరవేరింది అని అరుస్తాడు. ఇది కేవలం శారీరక యుద్ధం కాదు, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన అంతిమ పోరాటం. భీముడి ప్రతీకారం, అతనిలోని క్రూరత్వం, దుర్యోధనుడి పతనం ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.